చూడండి సార్. ఇదిగోండి సార్, ఈ మాదక ద్రవ్యాలు చూడండి. అయ్యో, ఈ బాక్స్ ఎవరిది? నాదే ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, కానీ ఆ బాక్స్ ఇచ్చింది నేనే ఎస్ఐ గారు. అందులో గోల్డ్ నెక్లెస్ ఉండాలి. మాదక ద్రవ్యాలు అలా వచ్చా నాకు అసలు అర్థం కావట్లేదు. ఓహో, ఆ గోల్డ్ నెక్లెస్ తీసేసి నా కూతురే అందులో మాదక ద్రవ్యాలు పెట్టిందంటావా మిస్టర్ గగన్? అలా నా కూతుర్ని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని చూస్తున్నావా? మిస్టర్ శరత్ చంద్ర, నా ఉద్దేశం అది కాదు. భూమి కూడా అలాంటిది కాదని నాకు తెలుసు. దీంతో ఆ సమస్య తీరిపోతుంది. ఇదిగో నా బాక్స్ లోకి ఆ మాదక ద్రవ్యాలు ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటున్నా. నువ్విచ్చిన బాక్సులో మాదక ద్రవ్యాలున్నాయని నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నీ ఉద్దేశం కరెక్ట్ గా అర్థమవుతుంది మిస్టర్ గగన్. మాదక ద్రవ్యాలు పెట్టిన బాక్స్ ఇచ్చి నా కూతుర్ని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని చూస్తున్నావా? మేమందరం ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు కాబట్టి బాక్స్ ఇవ్వడం మాలో ఎవరో ఒకరు చూసే ఉంటారన్న భయంతో ఆ బాక్స్ నువ్వే ఇచ్చానని ఒప్పుకుంటున్నావు. ఒకవేళ ఎవరూ లేనప్పుడు పోలీసులు వచ్చుంటే భూమిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించేవాడివి. నో, నేనంత దుర్మార్గుణ్ణి కాదు. అవునన్నయ్యా, నా కొడుక్కి అలాంటి ఉద్దేశం ఉంటే ఆ బాక్స్ నాతో భూమికి ఎందుకు ఇప్పించాలనుకుంటాడు? ఇంకా నమ్మకుండా ఎలా ఉంటాను బాబా? మా నాన్నని పిచ్చివాణ్ణి చేసి నేను అరెస్ట్ అయ్యాను, కానీ ఈ అరెస్ట్ లో కూడా నా ప్రేమ నీకు కనపడలేదా బాబా? ఎన్నోసార్లు నా ప్రాణం అడ్డు పెట్టి నిన్ను కాపాడుకున్నాను. అయినా నీకు నా మీద ద్వేషం పోలేదా బావా? ప్రాణం అడ్డం పెట్టిన దాన్ని, అదే ప్రాణాన్ని తీసేసుకోమని చెప్తే తీసేసుకునేదాన్ని కదా బావా? నువ్వంటే నాకు ద్వేషం, చచ్చిపో అని చెప్తే చచ్చిపోయేదాన్ని. వద్దు బావా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. సంజాయిషి ఇచ్చుకోను, నిన్ను నువ్వు సమర్థించుకును. ఈ ప్లాన్ నాది కాదను. నా దృష్టిలో నువ్వు ఒక ఇంచు కూడా తగ్గకూడదు బాబా. ప్రాణం పోయేంత వరకు నా దృష్టిలో నువ్వు గొప్పగానే ఉండాలి. నేను చెప్పేది విను భూమి. వద్దన్నాను కదా బావా, మాట్లాడద్దు. మా నాన్న తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రేమగా చూసావా బావా? ఒక్కరోజైనా భూమి బాగున్నావా అని అడిగావా నువ్వు? మా తమ్ముడితో నీ చెల్లి పెళ్లికి కండిషన్ పెట్టానని పూలు తెచ్చావే, కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడైనా మల్లెపూలు తీసుకొచ్చావా బావా? అలాంటిది
ఈ రోజు ఏకంగా గోల్డెన్ నెక్లెస్ నాకు గిఫ్ట్ గా ఇస్తున్నావని పొంగిపోయానే కానీ ఎందుకు ఇస్తున్నావా అని ఆలోచించలేకపోయాను. ఇచ్చే ముందు కూడా నీ నోటి నుంచి నా సమస్య తీరిపోతుంది అన్న మాట కూడా నేను విన్నాను బావా. నేనే సమస్యనని ఇప్పుడు నాకు అర్థమైంది బావా. భూమి, అది నేను వేరే ఉద్దేశంతో చెప్పాను భూమి. వద్దు బావా, వద్దు. రాయని కదలే దీర్ఘమౌనం మించు కోపమేది లేదు, కంట నీరు మించు జ్ఞానమేది లేదు, కాలం ఆపలే